హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మునగపువ్వు కూర చేయడానికి ఇక్కడ నేను పావు కిలో మునగపువ్వుని తీసుకున్నాను. ఇందులో పుల్లలు నారలు తీసేసాక శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కూర వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు యాడ్ చేసి కాస్త చిటపటలాడాక మీడియం సైజులో ఉండే ఆనియన్ యాడ్ చేయండి. ఇవి కూడా కాస్త ఫ్రై చేశాక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాక మనం ఇందాక కడిగి శుభ్రంగా పెట్టుకున్న మునగపువ్వుని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, అలాగే 2 టీ స్పూన్ల కారం, ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. ఇలా ఉప్పు కారం టమాటా ముక్కలకి అంతా బాగా పట్టే విధంగా కలిపాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తీసుకొని అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే.